Dear viewers, welcome back to our channel School of Spoken English. మనం గ్రామర్ లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే సిరీస్లో భాగంగా ఈ 4th వీడియో లెసన్లో కొన్ని రకాల హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసి మనం సింపుల్గా ఒక డయాగ్రామ్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఈ వీడియో లెసన్లో వుడ్, షుడ్, కుడ్, మైట్ గురించి వాటిని యూజ్ చేస్తూ మనం ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, రవి, అలాగే మై ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్స్ ద్వారా మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. చూడండి, ఐ వుడ్ వాక్. చూడండి, ఇక్కడ ఐ అంటే నేను, వుడ్ అంటే గతంలో అలవాటుగా చేసే పనిని వుడ్ తెలియజేయడం జరుగుతుంది. ఐ వుడ్ వాక్ అంటే నేను గతంలో అలవాటుగా నడిచేవాడిని, అంటే నాకు గతంలో నడిచే అలవాటు ఉందని చెప్పేటప్పుడు ఐ వుడ్ వాక్ అని చెప్పి మనం చెప్పొచ్చు. లేదా ఐ వుడ్ వాక్ ఇన్ ద పాస్ట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్, నేను గతంలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవాడిని. నెక్స్ట్ ఏంటంటే షీ వుడ్ లెర్న్ ఇంగ్లీష్, ఆమె గతంలో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేదని చెప్పి ఇలా మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ యూజ్ చేసి తర్వాత వుడ్ యూజ్ చేసి ఇలా స్టేట్మెంట్ మనం చెప్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ వన్ నెగిటివ్. నెగిటివ్ అంటే వుడెంట్, అంటే వుడ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే వుడెంట్గా మారుతుంది. ఐ వుడెంట్ వాక్ ఇన్ ద పాస్ట్ అంటే నేను గతంలో నడిచేవాడిని కాదు, గతంలో నాకు నడిచే అలవాటు లేదని చెప్పేటప్పుడు ఐ వుడెంట్ వాక్ ఇన్ ద పాస్ట్ చెప్పొచ్చు. అలాగే హీ వుడెంట్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్, అతను గతంలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవాడు కాదని చెప్పి ఇలా వుడెంట్ మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు క్వశ్చన్స్లో ఎలా చెప్పాలంటే ఫస్ట్ వుడ్ యూజ్ చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత ఈ వెబ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటుంది. చూడండి, వుడ్ ఐ వాక్ ఇన్ ద పాస్ట్, నేను గతంలో నడుస్తూ ఉండేవాడినా, నాకు గతంలో నడిచే అలవాటు ఉందా. అలాగే వుడ్ హీ డ్యాన్స్ ఇన్ ద పాస్ట్, అతను గతంలో డ్యాన్స్ చేస్తూ ఉండేవాడా, ఇలా మనం పాజిటివ్గా చెప్తూ ఉంటాం. అదే గతంలో డ్యాన్స్ చేసేవాడు కాదా అని చెప్పాలనుకోండి వుడెంట్ యూజ్ చేయాలి. వుడెంట్ హీ డ్యాన్స్ ఇన్ ద పాస్ట్, అతను గతంలో డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు కదా. అలాగే వుడెంట్ ఐ వాక్ ఇన్ ద పాస్ట్, నేను గతంలో నడుస్తూ ఉండేవాడిని కదని చెప్పి ఇలా మనం వుడ్ని గతంలో ఒక అలవాటుగా చేసే పని చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ షుడ్. షుడ్ అనేది మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. షుడ్ అంటే ఏదైనా తప్పనిసరిగా విధిగా ధర్మంగా న్యాయంగా చెయ్యాలి అనే విషయాన్ని చెప్పేటప్పుడు మనం షుడ్ ఇప్పుడు వాడుతున్నాం. చూడండి, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్ విధిగా నేర్చుకోవాలని చెప్పేటప్పుడు ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి చెప్పొచ్చు. అలాగే వి షుడ్ ట్రై, మేము తప్పనిసరిగా, అంటే ఇక్కడ షుడ్ అనేసి విధిగా తప్పనిసరిగా అర్థాలు ఇవ్వడం జరుగుతుంది. వీ షుడ్ ట్రై, మేము ప్రయత్నించాలి, ఎలాగైనా ప్రయత్నించాలని చెప్పేటప్పుడు ఇలా మనం షుడ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. నెగిటివ్ చెప్పాలి అంటే ప్రయత్నించకూడదని చెప్పాలి, అప్పుడు షుడెంట్ యూజ్ చేయాలి. చూడండి, వి షుడెంట్ ట్రై, వి షుడెంట్ ట్రై అంటే మేము ప్రయత్నించకూడదు, ప్రయత్నించరాదు అని చెప్పేటప్పుడు ఇలా వి షుడెంట్ ట్రై అని చెప్పి చెప్పొచ్చు. అలాగే ఐ షుడెంట్ కమ్, నేను రాకూడదు, ఐ షుడెంట్ కమ్ అని చెప్పి నేను రాకూడదని చెప్పి ఐ షుడెంట్ కమ్ అని చెప్పి ఇలా నెగిటివ్లో చెప్పాం. నేను రావాలా అని చెప్పాలనుకోండి, చూడండి, షుడ్ ఐ కమ్, షుడ్ ఐ కమ్, నేను రావాలా ఇలా చెప్పొచ్చు. నేను రాకూడదా, షుడెంట్ ఐ కమ్, చూడండి, షుడెంట్ ఐ కమ్, నేను రాకూడదా. అలాగే షుడెంట్ ఐ స్పీక్, నేను మాట్లాడకూడదా. అలాగే షుడెంట్ హీ లెర్న్, అతను నేర్చుకోకూడదా. ఇలా మనం షుడెంట్తో నెగిటివ్స్ చెప్పి ఈజీగా మనం మాట్లాడచ్చు. నెక్స్ట్ కుడ్. కుడ్ అనేది గతంలో మనకున్న సామర్థ్యాన్ని, కెపాసిటీని, క్యాపబిలిటీని చెప్పేటప్పుడు మనం కుడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కెన్ని ప్రజెంట్లో యూజ్ చేస్తే కుడ్ అనేది పాస్ట్లో యూజ్ చేస్తుంటాం. కుడ్ అంటే గతంలో చేయగలుగుట. చూడండి, ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను గతంలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగే కెపాసిటీ ఉండేది. అలాగే ఐ కుడ్ వాక్ ఫాస్ట్, నేను గతంలో తొందరగా నడవగలిగేవాడిని.
నడవగలిగేవాడిని, చూడండి నడవగలిగేవాడిని అని చెప్పి మనం గతంలో ఉన్న మన యొక్క సామర్థ్యాన్ని చెప్పేటప్పుడు ఇలా మనం కుడ్ యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా నెగిటివ్ చెప్పాలి. అంటే నాకు గతంలో ఆ సామర్థ్యం ఉండేది కాదు, అలాగే చేయగలిగేవాడిని కాదని చెప్పాలనుకోండి కుడెంట్ యూజ్ చేసి చెప్పాలి. ఐ కుడెంట్ వాక్ ఇన్ ద పాస్ట్ అంటే నేను గతంలో నడవగలిగేవాడిని కాదు, అంటే నడవగలిగే సామర్థ్యం నాకు ఉండదు కాదని చెప్పేటప్పుడు ఇలా ఐ కుడెంట్ చెప్తూ ఉంటాం. అలాగే షీ కుడెంట్ లెర్న్ ఇంగ్లీష్, ఆమె గతంలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగే సామర్థ్యం ఉండేది కాదు. అలాగే రవి కుడెంట్ స్పీక్ ఇంగ్లీష్, రవి కుడెంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే రవికి ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం ఉండేది కాదు అని చెప్పి ఇలా చెప్తాం. ఇప్పుడు క్వశ్చన్ చెప్దాం. అంటే రవికి గతంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం ఉండదని చెప్పాలనుకోండి కుడ్ రవి స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్. చూడండి, కుడ్ రవి స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో రవికి ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం ఉండేదా అని చెప్పి ఇలా చెప్పాం. సామర్థ్యం ఉండేది కాదా అని చెప్పాలనుకోండి కుడెంట్ యూజ్ చేయాలి. అప్పుడు ఎలా చెప్పాలి? కుడెంట్ రవి స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్. గతంలో రవికి ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం ఉండేది కాదని చెప్పి ఇలా నెగిటివ్లో మనం కుడెంట్ యూజ్ చేసి నెక్స్ట్ వన్ మైట్. మైట్ అంటే ఏదైనా చేయవచ్చేమో, ఆ వచ్చేమో అన్న మీనింగ్ వచ్చేటప్పుడు మనం మైట్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ మైట్ కమ్, నేను రావచ్చు. ఐ మైట్ కమ్ అంటే ఏంటి? నేను రావచ్చు. అలాగే చూడండి, షీ మైట్ లెర్న్, ఆమె నేర్చుకోవచ్చు. షీ మైట్ లెర్న్, ఆమె నేర్చుకోవచ్చు. ఇలా మనం పాజిటివ్గా చెప్తూ ఉంటాం. నెగిటివ్లో మైట్ అంటే యూజ్ చేస్తుంటాం. అంటే నేను రాకపోవచ్చేమో, ఆమె నేర్చుకోకపోవచ్చేమో, నేర్చుకోకపోవచ్చు అంటే నెగిటివ్లో చెప్పేటప్పుడు ఇలా మనం మైట్ అంటే యూజ్ చేస్తాం. చూడండి, ఐ మైట్ అంట్ కమ్, నేను రాకపోవచ్చు. లేదా షీ మైట్ అంట్ లెర్న్, ఆమె నేర్చుకోకపోవచ్చు. ఇవి నెగిటివ్స్. ఇప్పుడు క్వశ్చన్స్. మైట్ ఐ కమ్, నేను రావచ్చా అంటే నేను వచ్చే అవకాశం ఉందా? మైట్ అంట్ ఐ కమ్, నేను రాకపోవచ్చా అంటే నేను రాకపోయే అవకాశం ఉందని చెప్పి మైట్ ఐ కమ్, మైట్ అంట్ ఐ కమ్ యూజ్ చేస్తున్నాం. చూడండి, మైట్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, నేర్చుకునే అవకాశం ఉందా? పాస్ట్. మైట్ అండ్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం లేదా అని చెప్పి ఇలా మనం నెగిటివ్ మోడ్లో మైట్ అంటే యూజ్ చేసి ఈ విధంగా మనం వుడ్, షుడ్, కుడ్, మైట్ అనే వాటిని స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతుంటాం. మీరు గ్రామర్ నేర్చుకోకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి అనుకున్నట్లయితే ఖచ్చితంగా స్కూల్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్లో వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.